బ్రేకింగ్ న్యూస్ గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులకు ఇటు డివిజన్ బెంచ్ స్టే విధించింది. కాగా ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించుకోవద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ లో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అపీల్ చేసుకుంది. విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే విజయవాడకు సంబంధించి గొల్లపూడి సమీపంలో ఉన్న గోనుగుపాటి వెంకటేశ్వర స్వామి ఆలయం, మచిలీపట్నానికి సంబంధించిన గోనుగుపూడి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమిని సొసైటీ ఫర్ వైబ్రెంట్కి సంబంధించి కూడా లీజుకి ఇచ్చారు. ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ పేరుతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 54 రోజుల పాటు ఒక కార్యక్రమాన్ని, అలాగే 10 రోజుల పాటు నవరాత్రి జరుగుతున్న ఉత్సవాల నేపథ్యంలో మరో కార్యక్రమాన్ని మొత్తం 4 చోట్ల నిర్వహించాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం నేతృత్వంలో కొంతమంది వ్యక్తులు, అంటే విజయవాడ ఎంపీ చిన్ని నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే దీనికి గొల్లపూడిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కేటాయించడం పట్ల మచిలీపట్నానికి సంబంధించిన కొంతమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏపీ హైకోర్టులో నిన్న పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా వాణిజ్య వ్యాపారేతర అవసరాలకు ఏ రకమైన కార్యక్రమాలకు వినియోగించవద్దంటూ కూడా ఆ భూమిలో స్టే ఇచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పట్ల కూడా సొసైటీ ఫర్ వైబ్రెంట్ నేతలు కూడా ఏపీ హైకోర్టులో డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా నిన్న ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడ సంబంధించి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గొల్లపూడి వెంకటేశ్వర స్వామి ఆలయ భూమికి సంబంధించిన భూమిలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే 54 లక్షల రూపాయలకు సంబంధించిన లీజు, అంటే 54 రోజులకు సంబంధించి కార్యక్రమానికి సంబంధించి 45 లక్షల రూపాయల చెక్కును కూడా నిర్వాహకులకి, ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించి కూడా చెల్లించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చెల్లించిన తర్వాత ఈ రకంగా కొంతమంది కావాలని ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి కూడా నిర్వాహకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. తదుపరి విచారణ వాయిదా వేస్తూ కూడా నిన్న ఇచ్చిన దాన్ని కూడా ఉత్తర్వులపై స్టే ఇస్తూ యథావిధిగా కార్యక్రమ నిర్వహణకి అనుమతిస్తూ కూడా ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సత్తాజ్. అయితే శివ, ఈ ఉత్తర్వులకు సంబంధించి ప్రెసెంట్ అక్కడ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇటు పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సంబంధించి దేవుడి కార్యక్రమం ఏదైతే దసరా నవరాత్రులు అంటే అమ్మవారి ప్రతిష్టకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి అంటే దుర్గమ్మ, అటువంటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అలాగే దేవతల సన్నిధిగా ఉన్న విజయవాడలో కొంతమంది దుష్ట శక్తులు రాజకీయ స్వార్థం కోసం ఇష్టానుసారంగా ప్రతిదానిపై కూడా పిటిషన్లు వేస్తూ ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి వాటిని ఆ దేవుడే చూసుకుంటారని చెప్పి కొద్దిసేపు క్రితమే ఉత్సవ కమిటీకి సంబంధించిన నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పుడు విజయవాడలో మైసూర్ తరహా కార్యక్రమాల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి విజయవాడ ఎంపీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి అడ్డంకులు తొలగడంతో దుర్గమ్మ దయతోటే తమకి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చాయని చెప్పి కూడా వారైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 22వ తేదీ అంటే సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా 10 రోజుల పాటు విజయవాడ ఉత్సవ పేరుతో కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. సత్తాజ్. థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు గొల్లపూడి విజయవాడ ఉత్సవ నిర్వహణకు అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయినట్టుగానే చెప్పొచ్చు. అయితే ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పుడు డివిజన్ బెంచ్ స్టేను విధించింది. సో దీంతో అక్కడ అన్ని ఉత్తర్వులు ఇటు ఉత్సవ నిర్వహణకు పూర్తిగా అడ్డంకులు తొలగిపోయాయి.